కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తుండగా, ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క కృపను బట్టి మనం దేవునిలోనూ విడుదలకు ఆజ్ఞాపించి ప్రతి ఒక్క విషయం నుండి విమోచన క్రయధనముగా అనుగ్రహించిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తే, అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో నుండి మనం ధ్యానం చేసుకొని చూడగా మనతో మాట్లాడుతున్న మాట, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు ఒక దేవ, నాదా సత్యస్వరూపి నాయన, ఆశీర్వచనములకు దీవెన కర్తవై ఉన్నావు దేవ, సకల ఆశీర్వచనములకు కర్తవై ఉన్నావు దేవ, ఘనుడు అయి ఉన్నావు దేవ. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్య భాగంలో ఉన్న మాటలను యందు నాయన అయా నీవే మాలో ఉండి మాతో ఉండమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి యందు దేవుని యొక్క ఆత్మ నిలుపుచు మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి చూస్తే, క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మనమంతా మృతిని పొందిన వారము అయి ఉన్న ఈ యొక్క కాలముల యందు లోకంలో బ్రతుకుచూ ఉన్నట్లుగా మనుషుల యొక్క ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొని మనం నడుస్తూ ఉండిన కాలముల యందు అలాంటివి మీరు ఆ యొక్క మనుషుల ఆజ్ఞలను గాని పద్ధతులను గాని చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడి ఉన్నారు కనుక వాటి నుండి బయటికి వచ్చేయండి అన్నట్లుగా కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు 2వ అధ్యాయము 20వ వచనం 22వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క లోకం యొక్క మూల పాఠములు అనే మాట మనతో మాట్లాడుతున్న సందర్భం అంతటిని బట్టి చూస్తే, ఈ యొక్క లోకం యొక్క మూల పాఠము అనే మాటను బట్టి చూస్తే, ఈ యొక్క యుగపు దేవత గ్రుడ్డితనం కలగ చేస్తున్న దేవత అంటే మనం అనుకుంటాం మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవులము అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉండే వారంగా ఉండాలి, భయంతో కూడిన భక్తి కలిగిన వారంగా ఉండాలి అని మునుపు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క విషయముల యందు మనతో మాట్లాడుతూ ఈ యొక్క దేవతలు అంటే మన యొక్క జీవితాల్లో శోధిస్తున్న ప్రతి ఒక్క స్థితి అనే మాట చెప్తాడు. అందుకనే ఈ యొక్క విషయంలో యందు మనతో మాట్లాడుతున్న విషయంలో చూస్తే, అవి ఎలా శోధిస్తున్నాయి అని శారీరక క్రియలు అనే మాట చెప్తాడు. శారీరక క్రియలు అనేవి మనకు తెలిసే ఉన్నవి అని చెప్తూ, ఆ శారీరక క్రియలు ఎలా ఉన్నాయి అనంటే అభిచారము, వ్యభిచారము, ఇంకా ఈ యొక్క సోమరితనము అనే మాటలు అన్ని కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి విషయాల్లో మనం శరీరేచ్ఛలన్నిటికీ దూరంగా ఉంటూ మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి, కానీ దేవుణ్ణి మనం బాధించే వారంగా ఉండకూడదు అన్నట్లుగా ఈ యొక్క సిద్ధ మనసు అనే జోడును సర్వంగ కవచమును మనం ధరించుకోవాలి అన్నట్లుగా మనతో మాట్లాడుతూ ఈ యొక్క విషయంలో మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క ప్రేమని మనం ఎరిగి ఉండాలి. ఆత్మ శరీరం ఒకదానికొకటి రెండు కూడా అపేక్షించుకోవు, రెండు వ్యతిరేకంగా ఉంటాయి అన్నట్లుగా మనతో మాట్లాడుతుంది. అయితే ఈ యొక్క విషయంలో మనం జాగ్రత్తగా పడాల్సిన విషయం ఏంటి అని చూస్తే, దేవుని యొక్క సన్నిధానంలో ఒక ప్రార్థన దీక్ష అనేది కలిగి దేవుని స్తుతించే అనుభవంలో మనం ఉండాలి అని చెప్తూ, ఆ దీక్ష ఎలా ఉండాలి, ఆ ప్రార్థనా స్థితి ఎలా ఉండాలి అనే మాట మనతో మాట్లాడితే,
ముందుగా అసలు ఆ ప్రార్థనా స్థితి ఎందుకు చేయాలి? అసలు ఆ స్తుతి ప్రార్థన అనేది మనం ఎందుకు కలిగి ఉండాలి అనంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చేసిన ప్రతి ఒక్క త్యాగమును, లేక ఆయన యొక్క కట్టడలు, లేకపోతే ఆయన యొక్క మరి వ్రాతలు అనే మాట మనం ధ్యానం చేసుకోవాలి. అందుకని ఆయన యొక్క వ్రాతలు ఎలా ఉన్నాయి అన్నట్లుగా మనం పూర్వకాలం నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే, మరి ఎలాంటివైనను దేవుని యొక్క స్థితిలో మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారంగానే మనం ఉండాలి అని చెప్తున్నాడు. అందుకనే ఆ యొక్క పాత విషయముల యందు మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా ఈ యొక్క 21వ వచనంలో చూస్తే 8వ వచనం నుండి చూస్తే పిరికి వారికి పరలోక రాజ్యం లేదు అని చెప్తాడు. అవిశ్వాసులకును, అసహ్యులకును అనే మాట చెప్తూ నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అని చెప్తూ అబద్ధికులు అని చెప్తాడు. ఇవన్నీ కూడా ఏంటి అనంటే మరి దేవుని దృష్టికి ఏ మాత్రం యోగ్యత లేని వారము ఎప్పుడు పరలోక రాజ్యం చేరని వారి గురించి చెప్తున్నాడు. ఈ లక్షణాలన్నీ పిరికితనం అనేది ఉండకూడదు అని చెప్తాడు. అందుకనే పిరికితనము ఉండకూడదు అని చెప్తూ ఈ యొక్క విషయముల యందు మన ధ్యానం చేసుకుంటూ ఉండగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో మనతో మాట్లాడుతున్న మాట అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, కనికరింపబడి మీరు ఆయన యొక్క సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనం వద్దకు చేరాలి అనే మాట మనతో మాట్లాడుతూ, ధైర్యంగా కృపాసనం వద్దకు అంటే కృపతో కూడిన ఆయన యొక్క సింహాసనం వద్దకు సమయోచితం సమయానికి కావలసిన సహాయం కొరకు ఆయన యొద్ద కనికరింపబడాలి అనే మాట చెప్తున్నాడు. ఆ కనికరింపబడాలి అంటే ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళాలి అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఆ ధైర్యంగా ఎలా వెళ్ళాలి అంటే మరి పిరికి వారంగా ఉండకూడదు, అవిశ్వాస్యత అనేది ఉండకూడదు, అసహ్యమైన పనులు అసలే చేయకూడదు, నరహంతకులుగా నాలుకతో ఒకరిని బాధించి హింసించి, సరే మేము కత్తి పట్టుకోం కదా, నరహంతకులు అని మనం ఎందుకు అంటున్నారు అంటే నాలుకతో ఒకళ్ళని వేలు చూపించే పని కూడా అంటాడు. అందుకనే ఈ యొక్క యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూస్తే ఉపవాస ప్రార్థన అని చెప్తూ, నీ యొక్క రక్త సంబంధికుల ముఖం తిప్పుకోవద్దు, ఒకళ్ళని వేలు పట్టి చూపించే పని కూడా నువ్వు చేయకూడదు అంటాడు. అదే నరహంతక ఆ స్థితి అన్నమాట. కాబట్టి ఈ యొక్క స్థితి అంతట్లో మరి ఇంకా వ్యభిచారము, విగ్రహారాధన, అబద్ధికమైన స్థితి అనేవి ఇవన్నీ కూడా మనతో మాట్లాడుతున్నాడు. వీటన్నిటిని శోధనలన్నిటిని జయించుటకు మనము దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారమై, నువ్వు ఎలాంటి వాడవైనా నువ్వు ఒక తీర్మానంతో దేవుని యొక్క సన్నిధానంలోనికి రావాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే కొన్ని విషయాల్లో మనతో మాట్లాడుతూ దేవుని యొక్క సన్నిధానంలోనికి రావాలి అంటే పాప క్షమాపణ పత్రములు అనేవి కొన్ని మనకి వ్రాయించాడు అన్నట్లుగా కొలస్సీలకు రాసిన పత్రికలో మరి ఈ యొక్క పిరికితనం గాని, అవిశ్వాసం గాని, అసహ్యమైన పని గాని ఇవేవి మన దగ్గరికి రాకుండా ఉండాలి అనంటే ముఖ్యంగా ఆయన చేసిన పత్రముల యొక్క విలువేంటో మనం తెలుసుకోవాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క అధ్యాయంలో చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని చూస్తే ఆయన అంటున్నాడు, వ్రాత రూపకముగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను ఇంకా మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే మరి అన్నపానముల విషయం ఎందు కానీ, ఇంకా పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనాను మరి ఇలా ఈ యొక్క విషయం అంతట్లో కూడా అని అన్నాడు, మీరు తీర్పు తీర్చని ఎవనికిని అవకాశం ఇవ్వద్దు, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. కాబట్టి ఈ యొక్క వినయాశక్తులమై ఉండి దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సుల వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే ఆ శిరస్సు అనేది అంటే దేవుని యొక్క మాటలు, దేవునిని చూడగలిగిన స్థితి, శిరస్సు అనే క్రీస్తుని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ శిరస్సు అయిన క్రీస్తుకి మూలముగా
సర్వ శరీరమును కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడి దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచు మనం ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తులో మనం ఐక్యం కలిగిన వారంగా ఉండాలి. ఇలా ఉండినప్పుడు మరి దేవుని యొక్క పద్ధతుల్ని మనం అనుసరించాలి. కానీ మనుషుల యొక్క ఆజ్ఞల్ని పద్ధతులను అనుసరించి వాటిని పట్టుకొనొద్దు, రుచి చూడొద్దు, ముట్టొద్దు అంటాడు. పట్టుకొనొద్దు, ఇంకా అంటే పట్టుకుంటాం అంటే మరి హృదయంలో భద్రం చేసుకుంటాం. ఆ రుచి చూడవద్దు అంటే పాలు పంపులొద్దు అని, ముట్టవద్దు అంటే ఇంకా వాళ్ళతో సమ్మతి కలిగి వాళ్ళతో నడవద్దు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి హృదయంలో పెట్టుకోవద్దు, వాళ్ళతో ఇంకా ఆ యొక్క అనుభవంలో నువ్వు పాలు పంపులు వద్దు, ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించి వాళ్ళతో కనీసం నడవను కూడా నడవద్దు అంటున్నాడు. ఇలాంటి వాటికి లోబడుకోకుండా నువ్వు ఉండినట్లయితే ఈ యొక్క వ్రాత మూలముగా ఉండిన ఆ పత్రములు అన్ని కూడా ఏవైతే దేవుడు మరి మనకి కొట్టివేసి ఆ వ్రాత మూలంగా ఉండినవి అంటే నిజానికి ఆజ్ఞగల పలకలు మొట్టమొదట ఆ యొక్క మోషే గారు ఆ యొక్క దూడ దగ్గర పడవేసిన పలకలు దేవుడే చెక్కాడు, దేవుడే పడవేశాడు. మరి దేవుడే చెక్కాడు, మోషే పగలగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మోషే నువ్వు ఆ పలకలు చెక్కుకొనిరా అని చెప్తూ మరలా దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మోషే గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈసారి నువ్వు చెక్కుకొనిరా, కానీ వాటిని నేను రాసి పెడతాను అన్నట్లుగా ఉందన్నమాట. అంటే ఈ పలకలు గాని ఆ వ్రాతలు గాని ఇవన్నీ కూడా దేవుడు వ్రాసినట్లుగా. పలకలు మోషే గారు వ్రాసినప్పటికి చెక్కినప్పటికి దేవుడు మాత్రం వాటిని వ్రాసినట్లుగా, అంటే దేవుని యొక్క చేవ్రాత అనే మాట మనకి కనపడుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క చేవ్రాత అనేది మనకి ఇక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాంటి సందర్భం ముందు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఈ యొక్క వ్రాతలు అనేవి మరి పాప క్షమాపణ పత్రములు అనే మాట మనం చూస్తా ఉంటాం. అందుకనే అనాదిగా లేవియా కాండంలో మోషే గారి ద్వారా వ్రాయించిన ఆ యొక్క పత్రముల యొక్క స్థితిని బట్టి మనం చూస్తే ఇక్కడ 16వ అధ్యాయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని చూస్తే ఆయన అన్నాడు, ఇదిగో మీరు ఆ యొక్క పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలను. అంటే 2 మేకలు తీసుకోవాలి అనేది దేవాది దేవుడు చెప్పినట్లుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2 మేకలు తీసుకొని రావాలి. ఒకటేమో దేవుని పేరిట చీటీ పడాలి, ఒకటి విడవబట్టం అనే పేరిట చీటీ పడాలి. దేవుని యొక్క పేరు మీద వ్రాయబడిన ఆ చీటీ పడిన దాన్ని మీరు దాన్ని వధించాలి అనే మాట ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 18వ వచనంలో చూస్తే 16వ అధ్యాయం లేవియా కాండం 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడి రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెం దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలుల అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను అనే మాట చెప్తున్నాడు. ఇలా ఆ పరిశుద్ధ ఫలమును ప్రత్యక్ష గుడారమును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలను అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క 2 మేకల్లో ఒకటి యెహోవా పేరట చీటి, రెండోది విడవబడే దాంట్లో చీటి అనే మాట మనతో మాట్లాడుతూ ఈ యొక్క 13వ వచనం కూడా చూస్తే ఆయన అంటున్నాడు, అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం మీద తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా మనం చూస్తే పైన వచనాల్లో కూడా మనం ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా చూస్తూ ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు చేయవలసిన కట్టడ అని చూస్తూ 5వ వచనంలో ఆయన అన్నాడు, పాప పరిహారార్థ బలిగా 2 మేక బలులను దహన బలిగా ఒక పొట్టేలను తీసుకుని రావలను అని చెప్తూ అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడిను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము ద్వారము వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే ఇది దేవుని యొక్క సన్నిధానంలో అలనాడు ధర్మశాస్త్ర కట్టడ అనగా దేవుని యొక్క చేవ్రాత అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క చేవ్రాతను
మరి వ్రాసిన విధానమును బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వ్రాతలు అనేవి ఇక్కడ దేవుడే వ్రాసారు అనే మాట మనం చూస్తున్నాం. మోషే గారి ద్వారా చూయించిన లేక వ్రాయించిన ఆ కట్టడలు అనేవి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వ్రాతలు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దాని నుండి విడుదల అనేది అరణ్యంలోనికి దాన్ని పంపివేయవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు ఆ అరణ్యంలో ఆ మేకలను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకునిన్న నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించాలి అని చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే దేవుని యొక్క చేతి వ్రాత, దేవుడు చెప్పినప్పుడు వ్రాసుకున్న వ్రాత, ఆ మోషే గారు రాసిన వ్రాత అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే దీంట్లో పాప క్షమాపణ అనేది జరుగుతుంది. దేవుని పేరట ఒకటి మరి వచ్చినప్పుడు దానిని బలి అర్పించాలి. ఇంకోటి విడవబట్టము అంటే ఈ రెండిట్లో అనగా దేవుణ్ణి, నిన్ను, నన్ను అంటే దేవుని ఎదుట దేవుణ్ణి ఎదురు పెట్టినప్పుడు దేవునికి శిక్ష వేసి మనకి పాప క్షమాపణ పత్రము ఈ యొక్క లేవియాకాండంలో 16 అధ్యాయంలో వ్రాసినట్లుగా మనం చూస్తా ఉంటాం. అలా చూసినప్పుడు ఈ యొక్క విషయంలోనే చూస్తే మరి యెషయా గ్రంథంలో కూడా మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు 38వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఈ యొక్క ఉన్నత స్థలం తట్టు చూచి వారి కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూట పడి ఉండుము. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. మిక్కటమైన ఆయాసము అనేది నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ నీ వీపు వెనుక తట్టు నా పాపములనియు నీవు పారవేసితివి అనే మాట చెప్తున్నాడు. అంటే ఈ యొక్క హిజ్కియా గారు చేసిన ప్రార్థన అనే మాట ఇక్కడ మనం క్షుణ్ణంగా చూస్తాం 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ఈయన ఏం చెప్తున్నారు అంటే, ఈయనకి చాలా శ్రమ వచ్చింది. నీవు మరణకరమైన రోగం వచ్చేసింది. ఇంకా నీ యొక్క ఇంటి వారందరినీ నువ్వు సరి చేసుకోవాలి, నీ ఇల్లుని సరిదిద్దుకోవాలి అన్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఈ యొక్క యెషయా ప్రవక్త గారిని పంపించి చెప్పినప్పుడు ఈ యొక్క హిజ్కియా గారు ఆ గోడ తట్టు తిరిగి నీ దృష్టిలో నేను యథార్థవంతునిగా లేనా అని ప్రార్థించినప్పుడు ఆ యొక్క పెద్ద హాలు రాజ మందిరంలో ఉన్న పెద్ద ఆ యొక్క రాజ మందిరము రాజశాలలోనికి నడిమిశాల అంటే మధ్యలోకి హిజ్కియా సింహాసనం దగ్గర చెప్పి ఆ శాలలో ఆ హాల్లో మధ్యలో వచ్చేసరికి దేవుడు చెప్తున్నాడు, యెషయా మళ్ళీ వెళ్ళి హిజ్కియాతో చెప్పుకో, నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచుతాను అని చెప్పినప్పుడు ఈ యొక్క హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు ఈ యొక్క ఆమోజ్ కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి ఈ యొక్క ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పిన తర్వాత మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచబడిన తర్వాత ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నువ్వు నీ మాట వల్ల వీటి వల్ల మనుషులు జీవిస్తారయ్యా, వీటి వల్లనే నా ఆత్మ జీవిస్తుందయ్యా, నా సంవత్సరంలన్నీ నేను మెల్లగా నడుచుకుంటానయ్యా, నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదువు అని చెప్తూ ఇదంతా నీ ప్రేమ చేత జరిగిందయ్యా, కాబట్టి నా ప్రాణము నాశనమైన గోతిలో నుండి విడిపింపబడిందయ్యా అని చెప్తూ, ఎందుకు అనంటే అసలు ఎలా జరిగింది, ఇప్పుడే కదా ఆయన నీళ్ళు చక్కబెట్టుకోమని చెప్పాడు కదా, అలాంటి ఆయన మళ్ళీ ఎందుకు ఎలా చెప్పగలిగాడు అని మనం చూస్తే ఆయన స్వయంగా చూసిన వానిలాగా ఆయన నిత్యం దేవుని యొక్క సన్నిధానంలోకి రాజైన ఈ యొక్క హిజ్కియా ఎప్పుడు నిత్యం దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం ఉందని మనకు తెలుసు. దేవుని యొక్క సన్నిధానంలో గడిపే అనుభవం ఉందని తెలుసు. అందుకని ఆయన ఒక దర్శన రీతిగా చూసుండొచ్చు ఈ యొక్క మాట. అందుకనే ఆయన ఎలా అంటున్నాడంటే, నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చింది. అయితే నా ఆయుశేషము పారగొట్టుకొని ఉన్నాను నేను. అసలు నాకు ఆయుశేషం అనే లేదు. ఇంకా జీవించడానికి ఒక దినమైనా నాకు లేదు. అలాంటి దినమందు
మనుష్యులు ఇంకా నేను వాళ్ళెవ్వరిని నేను కానకుండా అయిపోతానే. ఇంకా మరి గొర్రెల కాపరి గుడిసె వలె అది నా ఎద్దు నుండి ఎత్తుకొని పోబడింది కదా! ఇంక నాకేమీ లేదు. ఇంక నా జీవితమే లేదు కదా! పాతాళమందు అని అట్లా దిగులు పడుతున్నప్పుడు దేవుడు చూపిస్తున్న దర్శనం ఏంటంటే, నీవు నీ వీపు వెనక తట్టు నా పాపములని పారవేసితివి అంటే, పాపాలన్నీ ఎత్తి ఆ పత్రమంతా ఎత్తి ఆహ్, ఇసుక వెనక్కి ఇసిరేసినట్లుగా కనబడుంటది. ఈ యొక్క అధ్యాయం చూస్తే నాకు అదే మాటలు అనిపిస్తా ఉంటాయన్నమాట. అందుకనే పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు అనే మాట చెప్తూ, అంటే దీని ప్రకారంగా చూస్తే పాప క్షమాపణ పత్రము అనే మాట. అంటే పాపాలకి ఇప్పటి వరకు ఎలా అంటే పాపాలకు సంబంధించిన పత్రాలు మనకి వ్యతిరేకంగా ఏలుబడి చేస్తున్నప్పుడు, ఇక్కడ పాప క్షమాపణ పత్రం కొత్తగా వ్రాయిస్తున్నట్లుగా ఉందన్నమాట. ఏంటి అంటే ఆయన గోడ తట్టు వెనుదిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆయనకి సింహాసనం వైపు ఒక లేఖ పడుతుంది. ఏంటి అనంటే పాప క్షమాపణ పత్రం. ఇందాకేమో పాపం ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్తూ ఇక్కడికొచ్చేసరికి ఏమంటున్నాడు అంటే పాప క్షమాపణ పత్రం నీ సింహాసనం మీద వేయబడింది చూడు అన్నట్లుగా నా వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. అంటే ఇంక పాపాలు పడేసేసి పాప క్షమాపణ పత్రం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. అందుకని రోమీలకు రాసిన పత్రికలో గూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని చూస్తే 4వ అధ్యాయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. పాపములను కప్పివేశాను అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం అన్ని విషయాల్లోనూ దేవుని యొక్క మాట మరి పర్వతములు తొలగిపోయినను, మరి మెట్టలు తత్తరిల్లిన ఆయన నా కృప మరి తొలగిపోదు, నా మాట ఏమాత్రం తప్పిపోదు అని చెప్తున్న ఆయన, కోపపడుతూనే వాత్సల్యత చూపించే ఆయన 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, ఏలయనగా తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్తూ, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్తూ, ఈ యొక్క విషయములన్నిటిని బట్టి మనం చూస్తే ఆయన అంటున్నాడు మన పాపములన్నిటిని ప్రాయశ్చిత్తము నొందిస్తాడు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని ఎదుట కలగదు కాబట్టి మన అతిశయ కారణం అని దేవుని ఎదుట కలగదు. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అన్నట్లుగా పని చేయవానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు కనుక భక్ పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వాని యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అంటాడు. నిజానికి మనం మరి విశ్వాసము అనే పని చేయట్లా. విశ్వాసం అనే దాంట్లో పర్ఫెక్ట్ గా మనం లేము. ఆ యొక్క మరి పర్ఫెక్షన్ లో లేనప్పుడు అయినప్పటికీ పర్ఫెక్ట్ గా లేడండి. ఇతను ఏమాత్రం ఎలిజిబుల్ గా లేడే. అసలు తిని పాపాలన్నీ వ్యతిరేకంగా వచ్చి వాదన పెడుతున్నాయి అని అంటున్న ఆ సమయమందు నీతి అనే పని చేయకోకుండా భక్తిహీనుని అనే పని చేస్తున్న మన యందు నీతిమంతునిగా అయినా 100 మార్కులు ఏసేసేయండి అని చెప్తున్నాడు యేసయ్య. అంటే మనం యేసయ్య ఒక ఉపమానం మనతో చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ఒక పనివాడు మరి తన తన యజమానుడు తన ఎళ్ళ క్షమాపణ అనేది ఒక పత్రం వ్రాయించి, పర్లేదులే ఇదిగో నీకింత జీతం ఇస్తాను. నీ అప్పులన్నీ నేను తీర్చేస్తానులే. నీ అప్పులు ఇక నుండి నాకు అవసరం లేదు అన్నప్పుడు నిజానికి ఆ ఎదుటి వాళ్ళు ఇంకా అతని క్రిందున్న వాళ్ళని పరీక్షిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికెళ్ళి ఏం అడుగుతున్నాడా అని. అయితే ఆ యొక్క యజమానుడు మరి వాళ్ళు నాకింత చెల్లించాలి కదా అని అడుగుతున్నప్పుడు వాళ్ళని పిలిపించి, ఇదిగో నీ బాకీ 100 దీనారాలైతే 50 దీనారాలు రాసుకో. నీ యొక్క బాకీ 20 దీనారాలైతే 10 దీనారాలని రాసుకో. అంటే ఏంటి అంటే ఆ పాపమును లేక ఆ రుణమును, ఆ అప్పును తక్కువ చేసినట్లుగా అన్నమాట. అలాగా దేవుని యొక్క కృప ఎలా ఉంది అంటే దానముగా ఎంచబడుతుంది. దానము ఇది రుణం కాదు. ఇది జీతం గాదు. నేను నమ్మానండి. అబ్రాహాం దేవుని నమ్మాను. అది అతనికి నీతిగా ఎంచబడిందంటే అబ్రాహాం నమ్మాడు. అబ్రాహాంకి జీతం వచ్చింది. మనకు మాత్రం దానం వచ్చింది అనే మాట చెప్తున్నాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అది జీతం వచ్చింది. కానీ మనం నమ్మకపోయినా, ఆయన తట్టు చూడకపోయినా, ఆయన మాత్రం మనకి దానం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంటే పాప క్షమాపణ పత్రం మరలా కొత్తగా వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి అంటే ఇక నుండి నువ్వు నిజానికి నీవు ఒలీవ కొమ్మ యొక్క కొమ్మవు కావు. ఒలీవ చెట్టు యొక్క
కొమ్మవు కావు, కానీ అడవి ఒలివ కొమ్మవి. అయితే నిన్ను అంటు కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ద్రాక్ష తీగగా ఆయన ఉన్నాడు. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. స్నేహితులుగా నువ్వు ఆయనతో కనబడాలి అనే మాట చెప్తూ, అలా నువ్వు నిలిచి ఉండటానికి ఖచ్చితంగా నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని చెప్తూ, ఆ తండ్రి పని కింద నువ్వు ఉండటానికి ఒక తీర్మానించుకొని వచ్చావనుకో, ఆ విశ్వాసం కూడా నేనే నేర్పిస్తానంటాడు. ఎట్లా నేర్పిస్తున్నాడని మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఇచ్చిన కృపావరంలో ఒక వరం 4వది విశ్వాసము అనే వరం అని చెప్తాడు 3వది. అంటే దీని ప్రకారంగా కృపావరం అంటే మనం ఎలిజిబుల్ గా లేము. అయినప్పటికీ ఆయన కృపావరం ఇస్తున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటున్న మాట ఏంటంటే, కృపావరము అంటే ఫ్రీ గిఫ్ట్. ఈ ఫ్రీ గిఫ్ట్ ఎలా ఉంది అంటే, విశ్వాసం అనేది మన దగ్గర లేదు. ఆ విశ్వాసం అనేది వెల్లడి కాకమునుపు ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశంలో తీసుకెళ్ళి వాళ్ళని బానిసత్వం కింద ఉంచి, వాళ్ళని ఆ బానిసత్వంలో నలిగిపోయిన వాళ్ళందరిని మరలా కనాన్ దేశంలోకి తీసుకొని వస్తున్నప్పుడు, వాళ్ళకి అన్ని కట్టడలు, అన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్. మరి బాల శిక్షకుడిగా, అయ్యా విశ్వాసం నేర్చుకో, విశ్వాసం నేర్చుకో. నీకు శ్రమ వచ్చిందా? దేవుని తట్టు చూడు. నీళ్లు కనపట్లేదా? దేవుని తట్టు చూడు. ఆహారం కనపట్లేదా? దేవుని తట్టు చూడు. ఇదిగో అబ్రహాము నా యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అనేది నీకు ఇంకా తెలియలేదు కదా! ఆ విశ్వాసం నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీకెంత శ్రమ వచ్చినా శ్రమ నుండి తప్పించుకోవడానికి ఇంకో మార్గం ఉంటది. అలా నేర్చుకో, నేర్చుకో అంటున్నప్పుడు వాళ్ళు సణుగుతున్నారు. అరణ్యంలో రాలిపోతున్నారు. నిజానికి ఐగుప్తు దేశం నుండి ఈ యొక్క కనాను వరకు ఇద్దరు మాత్రమే చేరారంటే, ఆళ్ళందరూ గూడా అరణ్యంలో పుట్టిన వాళ్ళు. అరణ్యంలో పుట్టిన వాళ్ళకి సైతం మరలా మూల పాఠములు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అక్కడున్నాయి. చాలా మరి అంటే వ్యతిరేక పత్రం, మనకి వ్యతిరేకంగా వ్రాయబడిన పత్రమే ఓల్డ్ టెస్ట్‌మెంట్ అంతా ఉండినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ పత్రము నుండి ఇక్కడ క్రొత్తగా మరి ఎలా అంటే దానం అనే పత్రం, పాప క్షమాపణ అనే పత్రం, మరి దానం అనే పత్రం మన కొరకు వ్రాస్తున్నారు అన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అంటాడు. నిజానికి మనం నీతిగా పని చేయక అంటే మనం నీతిగా నడవట్ల. పని చేయక అంటే మనం అబద్ధాలే ఆడుతున్నాం. పని చేయక అంటే మనము విగ్రహారాధిక అనే స్థితిలో ఉన్నాం. పని చేయక అంటే ఏమాత్రం కూడా మనం దేవుని ప్రేమించిన వారంగా ఉన్నాం. అయినప్పటికిని ఇక నుండి అని చెప్తూ భక్తిహీనునిగా ఉండిన నీవు ఇకనైనా ఫ్రీగా ఇచ్చే ఆయన యందు విశ్వాసం అనేది అలవరుచుకున్నావనుకో, ఖచ్చితంగా నీకు దానంగా ఫ్రీ గిఫ్ట్ అనేది ఇయ్యబడతది అంటాడు. అంటే కొద్దో గొప్పో ఆయన తట్టు చూడు అని. అందుకనే అనాదిగా ఇత్తడి సర్పం నేనెప్పుడు అనుకునేదాన్ని, ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడల్లా అనుకునేదాన్ని, అసలు పామంటేనే శాపగ్రస్తం గదా! అసల పాముని చూడమంటాడేంటి? పాము గాకుండా అక్కడ పావురం అన్నాం. లేపోతే ఇంకేదన్నా పెట్టుండొచ్చు కదా! ఈ ఈయనేంటి పాము పెట్టాడు ఇక్కడ తీసుకొచ్చి. ఇత్తడి సర్పాన్ని తట్టు తేరి చూడమంటాడు. ఆ స్తంభానికి వేలాడదీసి తాపకరమైన సర్పాలు కరిసినప్పుడు మరి అక్కడి నుండి, అయ్యా మీరు ఇదిగో ఇత్తడి సర్పాన్ని వేలాడదీశాను. దీని తట్టు చూడండి, దీని తట్టు తేరి చూడమంటాడేంటి? పాము గాకుండా ఇంకేదన్నా వేలాడదీసి ఉండొచ్చు కదా! అని నేను అనుకుంటా ఉంటాను. కానీ అక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూస్తే, ఆ పత్రము మేకులతో అయ్యా ఆ పత్రము అంటే రుణముగా ఉండిన పత్రము అంటే మేకులతో అంట కట్టబడిన పత్రం ఎలాంటిది అంటే రుణము అంటే పాపము. పాము అనే దాంట్లో నుండి పాపం వచ్చింది. పాము అనేది పాపం తెచ్చిపెట్టింది మనకి. అలా పాపం తెచ్చిపెట్టిన ఆ యొక్క పత్రము అంటే అలాంటి పత్రాన్ని ఇక్కడ మోషే గారు ఆ యొక్క స్తంభానికి వ్రేలాడ తీసినట్లుగా మనం చూస్తున్నాం. పాపం తెచ్చిన ఆ పాము అనే పత్రాన్ని ఆ స్తంభానికి వ్రేలాడదీశారు. వ్రేలాడదీసినప్పుడు దాని తట్టు తేరి చూడు అంటే, అక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ వ్రాత దేవుని యొక్క వ్రాత. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, మరణ శాసనం రాసిన వాని యొక్క మరణము ఆవశ్యకము అంటాడు. కాబట్టి మరణ శాసనం రాసిన ఆ యొక్క వ్రాత పత్రం రాసిన ఆయన ఆ పాము అనే దాని వల్ల వచ్చిన పాపాన్ని ఆయన భరిస్తున్నాడు. ఆ యొక్క స్తంభానికి ఆయన నిలబడి భరిస్తున్నాడు. ఆ స్తంభంలో భరిస్తూ ఉన్నప్పుడు పాము వల్ల వచ్చిన పాపం ఆయన మీదకొచ్చేసింది. ఆ యొక్క పాపకర్మ అంతా ఆయన భరిస్తూ
ఆయన ఏం చేస్తున్నాడంటే మేకులతో అంటగట్టబడిన పత్రం అంతా కూడా మనకి వ్యతిరేకంగా ఉండినప్పుడు దాన్నంతా కూడా ఆయన తీసివేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దీని ప్రకారంగా చూస్తే ఆ యొక్క దానము అనే మాట మనతో మాట్లాడుతూ అపవాది చేసే ఆ యొక్క పాపము అనే దాన్ని అంటే యేసుక్రీస్తునే అక్కడ శిలువ మరణానికి అప్పగించి వ్రాత మూలంగా ఏ ధర్మశాస్త్రం అయితే లేక దేవుని యొక్క వ్రాతలైతే అక్కడ వ్యతిరేకంగా మనకి వ్రాయబడి అంటే మనకు వ్యతిరేకంగా అంటే కాదు, పాపం చేసే వారికి మరి వ్యతిరేకంగా అంటే రాయబడుతుంది. ఎలా అంటే మనకు విరోధంగా మన మీద రుణం వలన దేవుని వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణంగా మనకు విరోధంగా ఉన్న పత్రము మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను అంటాడు. అందుకనే ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచెను అంటాడు. అంటే దీని ప్రకారంగా ఇంకా మన మీద ఏ అధికారి గాని ఏ యొక్క ప్రధానులు గాని ఇంకా మరి మన మీద తీర్పు తీర్చడానికి కానీ లేకపోతే ఇతను నేరస్తుడు అని చెప్పడానికి కానీ ఎవ్వరికీ అధికారం లేకుండా ఆయనే ఒక మరి పాప శరీరాకారముగా అంటే మానవుడు చేసిన ఆ యొక్క పాప శరీరాకారం మానవుని యొక్క ఆ శరీరాకారము అంటే దేవుని చూడలేని స్థితి అనే మాట చెప్తున్నాడు. దేవుని చూడలేని స్థితిలో ఉండిన ఆ పాప శరీరాకారము అనేది కలగ చేసుకొని మరి బాధను భరించగలిగిన స్థితి పాప శరీరాకారం అంటే దెబ్బ కొడితే దెబ్బ తగులుద్ది. అలాంటి శరీరాకారం ఆకలి వేస్తది, దుఃఖం వస్తది. ఇంకా మరి ఇలాంటి భయంకరమైన స్థితులన్నిటి బలహీన బలహీనం అనే స్థితిని కలిగిన ఆ శరీరాన్ని ధరించుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడే వ్రాసిన వ్రాత రూపకమైన ఆ యొక్క ఆజ్ఞలు మన మీద రుణంగా విరోధంగా ఉండిన పత్రాల్ని మేకులతో కొట్టేసేసాడు అంటే ఆయన మీద రాసుకుంటున్నాడు, ఆయన శరీరం మీద వ్రాస్తున్నాడు. అంటే ఆ పాముల్లో వచ్చిన పాపం ఆయన శరీరం మీద ఏలుబడి చేస్తుంది అనమాట. ఏలుబడి చేస్తున్నప్పుడు అప్పుడు మన మీద వ్రాయబడిన పత్రాలన్నీ ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆయన రక్తంతో ఆ శిలువ మీద వేలాడుచున్న మేకులతో కట్టబడిన పత్రంలో ఉన్న వ్రాతలన్నీ ఆయన తుడుపు పెట్టేస్తున్నాడు అన్నాడు. చేవ్రాతను తుడిచివేసి మనకు అర్థం లేకుండా ఎత్తివేశాడు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు చేవ్రాతను తుడిచివేశాడు అనే మాట ఎంత క్షుణ్ణంగా అంటే ఆ తుడిచివేయటం అంటే ఏమని చెప్తున్నాడు అంటే కృప. ఇంకా అసలు నువ్వు పని చేయలేదు, వీటన్నిటికీ సాధనం చేయలేదు, విశ్వాసం అనేది నువ్వు ధరించుకోలేదు, నువ్వేమి కలిగి ఉండలేదు. కానీ నేను ఆజ్ఞాపిస్తున్నాను ఏంటంటే ఇక నువ్వు నాలోనికి వచ్చినప్పుడు క్రీస్తు యేసులో అనే నా తట్టు నువ్వు తేరి చూసావనుకో ఆయన ఎవరు, ఆ పాపమును భరిస్తున్నాడే అని ఆయన ఎవరో అని నా తట్టు నువ్వు చూస్తున్నావు అనుకో, అలా చూసినప్పుడు ఖచ్చితంగా ఆ పాపమును నేను ఎత్తివేసేస్తాను, తుడిచేస్తాను ఇంకా అని చెప్తున్నాడు. అందుకనే తాపకరమైన సత్మంట ఆల్రెడీ చచ్చేవాళ్ళలాగా ఉన్నాడు. చచ్చేవాడిని చచ్చిపోయేవాడి తట్టు చూడమంటున్నాడు. చచ్చేవాడిని అంటే చచ్చిన వాడిలాగా ఇంకా చచ్చిపోతాడు ఇంకా క్షణంలో. అలా అలా ఉండిన వాళ్ళని చంపబడటానికి వేలాడదీయబడిన వాడిని చూడమంటున్నాడు. అలా చూస్తే చనిపోయే వాడిని తట్టు చూస్తే మరణమవుతాడు, బ్రతుకుతాడు అనే మాట చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే చావును చంపే జీవమైన దేవుడు మన కొరకు మరణం పొందుతున్నాడు కాబట్టి ఆయన మీద ఆశపడి నువ్వు చూసినట్లయితే నీ వ్రాతం మూలంగా నీ కొరకు వ్రాతగా వ్రాయబడిన ఆ యొక్క శిక్ష భారం అంతా కూడా తుడుపు వేయబడుతుంది, అడ్డం లేకుండా అయిపోద్ది అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకని ఇక్కడ చూస్తే మరి కొలస్సీలకు రాసిన పత్రికలో ఎత్తివేసును అంటాడు. ఇంకా 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే అక్కడ మరిచిపోయాను అనే మాట మనతో అంటే మరుపు అనేది ఒక స్థితి అనేది మనకంటే పాప జ్ఞప్తి అనేది ఇంకొండదు. అంటే పాపాలు నువ్వు పలానా రోజు పలానా పాపం చేసావు కదా అనే తలంపు కనీసం ఇప్పుడు మనం పాపం చేసాం అనుకోండి, మన పాపం ఏం చేస్తుందంటే పదే పదే మనకు గుర్తు చేస్తుంది. మనం
పలానా రోజు పలానా పాపం చేశాం కదా, అమ్మో మనం ఇలా కదా అలా కదా అంటాడు. కానీ ఇక్కడ 10 అధ్యాయం 17 వచనంలో చూస్తే ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని చూస్తే, మన పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఎన్నడూ ఉండదు అని చెప్తూ ఇక్కడ పైన 10 అధ్యాయంలోనే 2వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, అలాగు చేయగలిగిన ఎడల సేవించి వారొక్కసారి శుద్ధపరచుకున్న తర్వాత వారి మనస్సాక్షికి పాపం జ్ఞప్తి ఇక ఉండదు కదా. అంటే పాపం చేశాననే గుర్తు రాదు క్షమాపణ చేయబడితే, పాపం చెయ్యాలి అనే కోరిక కూడా రాదు అంటాడు. వాక్యం అనేది రుణించలేని వాడిని కట్టుకొని 2 అర్థాలు చెప్తున్నాడు. ఏంటి అనంటే, ఈ పాపం అనే పత్రం వ్యతిరేకంగా ఉన్న పత్రం తీసివేయబడినప్పుడు పాపం చేశాననే తలంపు అలాంటి స్థితి కూడా, పాపిని కదా నేను అనే స్థితి కూడా ఇంకా మనలోనికి జ్ఞాపకం రాదు అంటాడు. ఎందుకు అంటే మనం చాలా మంది ఏమంటారంటే, నేను అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పి ఒకటే చీకటి గదిలో కూర్చొని ఒకటే ఏడ్చుకుంటా ఉంటారు. అందుకనే మార్టిన్ లూథర్ గారు కూడా మరి అట్లాగా కన్నీటి ప్రార్థన చేస్తా, అయ్యో నేను అలా చేశాను, ఇలా చేశాను అని అపవాది ఆయన యొక్క పాపాలన్నీ జ్ఞప్తికి తీసుకొస్తా ఉన్నప్పుడు కృంగిపోయి చీకటి గదిలో కూర్చున్నాడు అనే మాట నేను వింటూ ఉంటాను. అలా వింటూ ఉన్నప్పుడు ఈ యొక్క అపవాది గుర్తు చేస్తా ఉంది. ఎన్నిటిని బట్టి చూస్తే చాలా దిగులు పడిపోతా ఉన్నాడంట ఆయన. దిగులు పడతా తీరా మనం చూస్తే ఇంకో విషయంలో కూడా చూస్తాం. ఈ సందర్భాలన్నీ కరెక్ట్ గా నాకు మ్యాచింగ్ గా ఏ సందర్భం ఎలా ఎప్పుడు జరిగింది అన్నది నాకు తెలియదు. కానీ ఆయన చాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన భార్య నల్లటి వస్త్రాలు ధరించుకొని వచ్చి ఎదురు నిలబడ్డారు అన్నట్లుగా మనం వింటూ ఉంటాం. మరి నేనైతే విన్నాను అలాగా. అలా విన్నప్పుడు ఏంటి, ఎవరు చనిపోయారు, నువ్వేంటి ఇలాంటి బట్టలు వేసుకున్నావు, funeral కెళ్ళే ఈ యొక్క బట్టలు ధరించుకున్నావు, ఎవరు చనిపోయారు అంటే ఆమె చెప్తుంది, యేసే చనిపోయాడు కదా అంటే, యేసే చనిపోవడం ఏంటి అంటే, మరి నువ్వెందుకు దిగులుగా ఉన్నావు అన్నట్లుగా ఒక చోట మాట్లాడినట్లుగా. రెండోదిగా అపవాదొచ్చి పదే ఆయన యొక్క పాపాల జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన పాపములన్నిటి నుండి నన్ను కడిగేసేసాడు కదా అని చెప్పి సిరా బుడ్డి విసిరేసినట్లుగా, సిరా బుడ్డి విసిరేసింది ఇప్పటికీ అలా స్కార్ అలా మరి మరక పడినట్లుగా మనం వింటూ ఉంటాం. అంటే దీని ప్రకారం ఇది ఖచ్చితం మనం చూస్తున్నాం. అంటే దీని ప్రకారంగా చూస్తే పాపము అనేది మనము చేశామని పదే జ్ఞాపకం చేసుకొని కృంగిపోతే ఇంకా అసలు దేవునికి మనకు సంబంధమే లేదు. అదే చెప్తున్నాడు. అందుకనే ఆ వ్యతిరేకమైన పత్రము నేను చింపేశాను కదా, ఆ వ్యతిరేకమైన పత్రాన్ని నేను తుడిపేసేసాను కదా, నేను అసలు ఏకంగా తుడిపి పెట్టేసేసాను. తుడిచేసేసినప్పుడు ఇంకా అసలు ఎవరైనా చదవటానికి ఉంటదా, అసలు ఎవరైనా గుర్తు తెచ్చుకోవడానికి ఉంటదా, అదేమి లేదు కదా అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా దేవుని యందు విశ్వాసము అనేది మరి వాక్యం అనేది రుణంచి కట్టుకొని 2 అర్థాలుగా చెప్తున్నాడు. ఒకటి, విశ్వాసమును ధరించుకోవాలి అంటాడు. రెండోది, విశ్వాసమును సాధనం చేయాలి. నిత్యం విశ్వాసం అనేది మనకి ఎట్లా ఆరోగ్యం రావాలని వాకింగ్ చేయండి, లేకపోతే అలా తినండి, ఇలా తినండి అని ఎట్లాగా మనకు చెప్తాడో అట్లా విశ్వాసం రోజు నమ్ములుతున్నట్లుగా మనం రోజు సాధన చేసుకోవాలి. రోజు ఒక ఫుడ్ తీసుకుంటున్నట్టు ఎంతో జ్ఞాపకం చేసుకున్నాడు అనే మాట చెప్తూ, క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తూ, ఇక్కడికి వచ్చేసరికి 10వ అధ్యాయంలో చూస్తే మునుపు కోడెల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తం అవి బలులు అర్పింపబడినాయి. కానీ ఆ రక్తం అనేది ఎప్పుడు కూడా క్లెన్సింగ్ చేయలేకపోయింది. ఎలా చేయలేకపోయింది అంటే పాప జ్ఞప్తి తీయలేకపోయింది. పాపం చేశానని ఆ పాప జ్ఞప్తి అనేది ఎప్పుడు తీసివేయలేకపోయింది. కానీ ఇప్పుడు నీ ఎడల ఆయన కృప చూపించే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని చూస్తే ఆయన అంటున్నాడు, పాప జ్ఞప్తి అంటే పాపం చేశాననే తలంపు మనలోనికి రాకూడదు. అందుకని ఒక దైవజనుడు ఈ పాట రాస్తున్నాడు. పాపి అని కలవరించే ఆయన పా పావనుడవై ఉండగా అంటే బాప్తిస్మం అనే క్రీస్తు యొక్క రక్తం చేత మరి నీటి ద్వారా, అగ్ని ద్వారా, రక్తం ద్వారా మనం కడగబడిన మనము క్రీస్తులో నివసిస్తున్నప్పుడు పావనుడవై ఉండగా పాపివని నీకెవడో చెప్పెను అంటాడు. అంటే
పాపం అనేది ఇంక రాదు. శాపమరణం అనేది ఇంక శాపము, మరణము అనేది మన మీదకి రాదు. ఒక క్రైస్తవుని యొక్క నిద్ర అనేది మాత్రమే, అది కూడా ఒక విశ్రాంతి కాలానికే కొంత అంటే ఒక పాపాలు చేసే ఆ టైం అంతటిని కొంచెం సంకుచితం. అంటే కొంచెం తగ్గించారనమాట దేవుడు. ఈ లైఫ్‌లో ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటే ఇంకా ఎక్కువ పాపాలు చేసుకుంటూ ఎళ్తాం కాబట్టి, వద్దులే ఇప్పటికి చేసింది చాలు. కొంచెం ఇంకా ఇకనైనా మీరు మారుమనసు పొందారు కదా! అని. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3 అధ్యాయంలో చెప్తాడు. మన యొక్క దీన శరీరమును తన యొక్క మహిమగల శరీరంగా మార్చడానికి ఆయన సమరూపంలోనికి తీసుకెళ్తాడు అంటాడు. అంటే ఎవరైతే ఆయనలో హత్తుకొని ఉంటామో, ఎవరైతే ఆయన నిజంగా ప్రేమిస్తామో, పాపమనే నైజం నుండి వైదొలిగిపోవటానికి ప్రయత్నిస్తామో, వాళ్ళని గబుక్కన అట్లా కాయని కోసేసుకున్నట్లుగా, పండిపోయిన కాయి గబుక్కన కోసేసుకున్నట్లుగా పక్కన పెట్టేసుకుంటాడు. ఎందుకు అంటే ఇంకా ఏం కాదు పౌరస్థితి ఇంకా నా దగ్గరుంది. ఇంకా ఎంతకాలం ఇంటికి దూరంగా ఉంటావు. కాబట్టి నా రూపం సమరూపంలోనికి నేను నిన్ను తెచ్చుకున్నాను. అందుకని గబుక్కున కోసేసుకొని నా యొక్క పంట అనే ఆ యొక్క పంటని నా బుట్టలో వేసుకున్నాను అని చెప్తున్నాడు దేవుడు. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటున్న మాట ఏంటి అంటే దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడమే ఆయన యొక్క ఫైనల్ ఇదనమాట గోల్. ఆ గోల్‌లో మనం ఎవరైతే ఆయన షేప్‌లోకి వస్తామో వాళ్ళందరిని తీసుకుంటున్నాడు. పెట్టేసుకుంటున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే పాపము అనే జ్ఞప్తి ఇంక మన మీదకి రాకూడదు అనేది ఆయన ఇష్టం. అందుకనే పాపోజ్ఞప్తి ఇంకా రాదు, శాపమరణం రాదు నీ మీదకి. ఆ మరణానికి నీకు సంబంధమే లేదు. కొంతకాలం విశ్రాంతి ఇచ్చానంతే అని చెప్తున్నాడు. అని చెప్తూ ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాపం చేయాలనే తలంపు కూడా రాదు అని చెప్తున్నాడు దీని ప్రకారం. పాపం చేయాలనే తలంపు రాకపోవటం అనేది విశ్వాసమును సాధన చేయటం. దినదిన ఎక్సర్సైజ్. విశ్వాసం మనం అమ్మ మీరు షుగర్ డౌన్ అయిపోయింది. కొంచెం తినండమ్మా కొంచెం అంటే మనం తినే ఫుడ్ ఇంకొంచెం తీసుకోవాలి అన్నట్లుగా. అమ్మ బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది అంటే మనం ఎట్లాగా ఆహారం తీసుకుంటాం. అమ్మ పొద్దున్న తినింది అరిగిపోయింది మళ్ళీ మధ్యాహ్నం ఎట్లా తీసుకుంటాం. అట్లా విశ్వాసం అనేది మనం చేర్చుకున్నాం కృపావరంలో. ఆ కృపావరం ఉచితంగా ఇస్తున్నాడు. విశ్వాసం అనే ఒక ఎలిమెంట్ మీకు ఫ్రీగా దొరుకుతుంది. ఆ ఫ్రూట్ ని కోసుకొని మీరు తినండి అని చెప్తున్నాడు. ఆ విశ్వాసాన్ని నువ్వు రోజు తింటూ ఉన్నప్పుడు దినదినం నీకు ఎంత శోధన వస్తే అంత శోధనలో విశ్వాసం అనేది ఇంటేక్ తీసుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా మరలా నువ్వు రీగ్రోత్ అవుతావు. పడిపోవు అక్కడతో నీ ఎముకలు ఎండిపోయినట్లుగా లేకపోతే నువ్వు నశించిపోయే వారిగా ఉండే స్థితిలో నువ్వు ఉండవు. ఎందుకంటే మరలా నిన్ను పచ్చగా ఉంచుతాయి. ఆ యొక్క నీటి యోర నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఎప్పుడు లైవ్లీగా ఉంచేస్తుంది విశ్వాసం అనే ఆ యొక్క ఎలిమెంట్, ఆ విటమిన్ అనేది మళ్ళీ మళ్ళీ నిన్ను లైవ్లీగా ఉంచుద్ది అని చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థమైన స్థితిని బట్టి చూస్తే, మనతో మాట్లాడుతున్న మాటను బట్టి చూస్తే అక్కడ విడిచిపెట్టబడటం అనేది ఒకటి జరుగుతుంది. మన పాపాలని వెనక్కి పారవేయటం మన వీపు ఆయన వీపు వీపు వెనక పారవేయబట్టం అనేది ఒకటి జరుగుతా ఉంది. ఇంకా చూస్తే కప్పివేయటం మన పాపాలని కప్పివేస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత ఆ పాపాలని ఎత్తివేస్తాడు. రుణముగాను వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎత్తివేస్తాడంటాడు. ఇంకా 10వ అధ్యాయంలో చూస్తే మర్చిపోయాను అంటున్నాడు. ఇక నన్నడు జ్ఞాపకం చేసుకోనను అంటే వాటిని మర్చిపోయానని చెప్తున్నాడు యేసయ్య. మర్చిపోయానని చెప్తున్నాడు. పాపం చేయటం మర్చిపోయేలాగా కూడా మనను కూడా చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి ఈ ఈ యొక్క మనకు తెలిసింది ఏంటంటే మనకు వ్యతిరేకంగా వ్రాయబడిన పత్రం అనుకుంటున్నాం. కానీ పాప క్షమాపణ పత్రాలు ఒక్క వ్యతిరేక పత్రాలకి పాప క్షమాపణ పత్రాలు చాలా వ్రాయబడినాయి అన్నమాట. మరలా జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుకి వెళ్ళినట్లుగా చాలా చాలా పత్రాలు రాయించేశాడు. అపవాది మన మీద చాడీలు చెప్పినప్పుడల్లా క్రొత్త పత్రాలు రాశాడు. నేను నిజానికి నేనేనయ్యా పత్రం అనేది రాసింది. వ్యతిరేకంగా నేనే వ్రాయించాను ఆ పత్రాన్ని పాపం చేస్తే అని నేను రాయించాను. కానీ పాపంలో మిమ్మల్ని పడవేసే అపవాది ఆ పత్రానికే మిమ్మల్ని దాసులుగా చేయాలి. ఆ పత్రంలోనే మిమ్మల్ని నశింపచేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ పత్రం చెల్లకోకుండా ఉండటానికి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాయించినట్లుగా అయ్యా ఈ రోజు జరిగినట్లు మరి రేపు కూడా జరగాలి అని రాయించింది ఎస్తేరు. నిజానికి శాసనం తీసివేయబడదు అని చెప్తున్నాడు.
శాసనము తీసివేయబడదు కాబట్టి ఆ శాసనానికి ప్రతి శాసనం రాసుకోమని చెప్పినప్పుడు శాసనానికి ప్రతి శాసనం రాసినట్లుగా ఈ యొక్క పాప పరిహార పత్రాలు అనేవి రాసిన పాప క్షమాపణ పత్రం అనేది పాప పరిహార పత్రాలు అనేవి రాసినట్లుగా మనం చూస్తా ఉంటాం. అందుకని రెండో కొరింథీయులకు రాసిన పత్రికలో 5:17 చూస్తే ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎళ్ళ నూతన సృష్టిగా ఉంటాడు. కాబట్టి పాతవంతా గతించిపోయింది, క్రొత్త ఆయన సమస్తం అన్నట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం మెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. కాబట్టి అంటే ఆ యొక్క మేకులతో మరి శిలుమ్రానికి యేసుక్రీస్తు వారిని అంటకొట్టడము అంటే ఏ పాము అనేది మరి ఇత్తడి సర్పము అంటే ఇత్తడి అంటే శుద్ధికి గుర్తు, మరి ఇత్తడి అంటే దేవుని యొక్క మరి ఆ యొక్క బలమునకు గుర్తు అనే మాట చెప్పబడతా ఉందన్నమాట. ఇత్తడి అన్నిటినీ సమస్త లోహములను దంచి తీయగలిగిన ఆ యొక్క ఇనుము, మరి ఆ యొక్క వాటికి పైన ఇత్తడి అనమాట. ఇత్తడి అంటే బంగారానికి వెండికి కంటే కూడా ఇంకొంచెం బలంగా ఉంటది ఇత్తడి అనేది. ఆ యొక్క దేవుని యొక్క శుద్ధికి గుర్తు అనమాట. ఆ శుద్ధిగా ఉండిన ఆ యొక్క బలముగా ఉండిన యేసుక్రీస్తు వారే శుద్ధిగా ఉండి అంటే ఇత్తడి సర్పము అంటే మరి శుద్ధిగా ఉన్న యేసయ్యలోనికి మరి పాము అనే పాపము యొక్క శిక్షను వేశారు అన్నట్లుగా, మేకులతో అంటగొట్టారు, ఆ యొక్క మ్రానికి వేలాడదీశారు అన్నట్లుగా. అంటే యేసయ్యని శాపగ్రస్తునిగా ఆ పాము యొక్క ఆ పాపము అనేది యేసయ్య మీదకి వేశారు. అయితే అంటే ఆయన మీద భరిస్తున్నాడు ఆయన. కాబట్టి చావనై ఉన్న నీవు చనిపోబోతున్న యేసుక్రీస్తు వారి తట్టును చూడు, చనిపోయిన యేసే తట్టు చూడు, అప్పుడు నీ పాపాలన్నీ క్షమించబడతాయి అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన మన కోసం పాపముగా చేసెను. ఆయనను మన కోసము పాపంగా చేశాడు, పాపంగా అయిపోయాడు ఆయన. పాము యొక్క పాపాలన్నీ ఆయన మీదకి వచ్చేలాగా శాపగ్రస్తునిలాగా సొగసైనను స్వరూపమైనను లేకుండా వ్యాధిని అనుభవించేవాడుగా అయిపోయాడు ఆయన. అక్కడ అలా కొట్టబడి మరి మొత్తబడి ఆయన స్వయంగా తన యొక్క ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించేవాడు, స్వయంగా ఆయన అర్పించేవాడుగా వచ్చి ఆయన ఆ చేవ్రాతని తుడిచివేశాడు అనే మాట చెప్తున్నాడు. అందుకనే తన స్వాస్థ్యంలో శేషించిన వారి యొక్క దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడైన ఆయన మరి సముడుగా ఆయనతో సముడైన వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పినట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ యొక్క విషయంలో అంతటిని బట్టి చూస్తే మరి సముద్ర అగాధంలో కూడా పడవేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే ఇంతగా దేవుని యొక్క ప్రాయశ్చిత్తార్థము ఎత్తివేశాడు, పారవేశాడు, కప్పివేశాడు, మర్చిపోయాడు అని ఇన్ని విషయాలు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క సందర్భం మందు మీకా గారు కూడా ఒక మాట రాస్తూ ఉన్నారు. మీకా 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు, పూర్వకాలమున నీవు మా పితలైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు అంటాడు. అంటే మన దోషముల యందు మరలా మన యందు జాలి పడతాడు అని చెప్తున్నాడు. మన దోషములను అణిచివేస్తాడు అంటున్నాడు. మన పాపములన్నిటిని సముద్రపు అగాధములో పడవేస్తాడు అంటున్నాడు. ఇన్ని అంటే పాప పరిహార పత్రాలు ఎక్కువ వచ్చినాయి అనమాట. అంటే అపవాది ఏ యాంగిల్లో ఎటు నుండి వస్తున్నాడో అటు నుండి ఒక డోర్ క్లోజ్ చేశాడు, ఇంకో డోర్ ఇంకో సైడ్ నుంచి క్లోజ్ చేశాడు. ఏం లేదు, కంచేసావు కదా యోబుకి అని చెప్తున్నాడు. నిజానికి కంచి వేశాడు దేవుడు. కంచి వేశాడు అన్నప్పుడు కంచేసావు కదా, ఏముంది, ఆయన ప్రాణం, ఆయన శరీరం మీద, దేహం మీద ఇంకో కంచి వేసావు కదా, ఆయన పిల్లల మీద ఇంకో కంచి వేసావు కదా అని చెప్తున్నాడు. అంటే ఈ కంచెలన్నీ దేవుడు యోబు విషయంలో ఎత్తేసాడు అని అంటే మన విషయంలో కూడా ఎత్తేస్తాడా అంటే ఎత్తి వెయిట్ పట్టడం కాదు. అక్కడ మనకు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే ఎన్ని కంచెలు వేస్తాడో ఒక అవగాహన చూపించాడు మనకి. అలా యోబు విషయంలో ఎత్తేసాడుగా, మరి ఇప్పుడు మనకు కూడా ఎత్తేస్తాడేమో, బాగా నీతిమంతులంగా ఉంటే మన గురించి కూడా సాక్ష్యం చెప్పేస్తే అపవాది వచ్చేసి మనం శోధించేస్తుందేమో అని అంటే, కానీ వాటన్నిటి విషయంలో క్రొత్త నిబంధనలు జాగ్రత్త చేశాడు. ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కంచెని ఎత్తివేయలేదు,
ఆ కంచెని తీసివేయమని అడగడానికి కూడా దేవుని సమ్ముఖంలోనికి రాలేదు. ఎందుకంటే పాప శరీరాకారంగా పాపముగా చేయబడిన ఆయన ఒక్కసారిగా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి తనకు తానే బలి అర్పించుకున్నందువలన ఆ బలి అనే రక్తం మన మీద వేసుకున్నప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్తూ ఆయన రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేసిన ఆ యొక్క రక్తము మనకి అడ్డంగా నిలబడుతుంది. మనకి పాపానికి పాపపు నైజానికి మనకు దూరంగా ఉంచేస్తుంది. కాబట్టి ఇంకా అపవాది మన ఎప్పుడు కూడా చూడలేడు, తాకలేడు అని చెప్తున్నాడు. అందు నిమిత్తం ఇంక యోబులాగా కంచి ఎత్తేయి అంటే ఆ భయం కూడా లేదు. ఆల్రెడీ ఎత్తి చూశాను, ఎంత నాశనం చేయాలో అంత చేయాలనుకుంటున్నావు. అయితే ఎంత శోధించినా ఏం చేయాలనుకున్నా ఆ శిక్ష అంతా నా మీద వేసుకున్నాను కాబట్టి దేవదూతలకు ఆజ్ఞాపించి పాదంలోకి రాయైనా తగలకుండా ఎత్తి పట్టుకునే దేవుణ్ణి, పగలెండ దెబ్బని రాత్రి వెన్నెల దెబ్బని తగలకుండా చేసే దేవుణ్ణి, నాగుపాములను భుజంగములను అన్ని కూడా అణగదొరకగలిగిన స్థితి వాళ్ళకి నేర్పిస్తాను నేను. కాబట్టి ఇంకా భయపడక్కర్లేదు అని చెప్తున్నాడు. అందుకనే అయ్యా మీకు విశ్వాసం అనేది దొరకట్లేదేమో, విశ్వాసం అనేది ఎక్కడ దొరికిద్దని ఎతుక్కుంటున్నారేమో, అయితే ఆ విశ్వాసం అనేది కూడా నేను ఒక ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. కాబట్టి ఆ కృపావరంలో విశ్వాసం అనేది మీరు ధరించుకోండి అని చెప్తున్నాడు. నన్ను ఆశ్రయించి నా తట్టు చూస్తే అంతా సరి అయిపోయిద్ది. కాబట్టి నన్ను చూస్తూ ఉండు అనగా నా లక్షణాలన్నీ నువ్వు చూడు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ పాప పరిహార పత్రాలు ఇవన్నీ చూస్తే ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని చూస్తే ఆయన నా చిత్తానుసారంగా ఆహ్, నేనే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలన్నీ నేను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనును అని యెషయా గ్రంథం 43:25లో చెప్తున్నట్లుగా అతిక్రమములను మొబ్బు తొలగునట్లుగా నీ పాపములను నేను తుడిచివేసాను అని 44:22లో చెప్తున్నట్లుగా ఇంకా వ్యాధులు, శిక్షలు అన్ని కూడా తన మీద వేసుకుని శిలువ రక్తం అనేది మన కొరకు చిందించాడు అన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ఈ యొక్క 53 యెషయా గ్రంథం కూడా ఇవన్నీ మనం చూస్తా ఉంటాం. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే అప్పుడు మనం ఆయన యొక్క విశ్వాసంలో పెంపారుతాం అంటాడు. ఇంకా మన పాపములు ఎర్రని వలె, మరి రక్తం వలె ఎర్రనవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును అని చెప్తున్నాడు. ఇట్లా యేసు యొక్క మరి రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తది అని చెప్తూ, దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తది. కాబట్టి ఆ యొక్క కృప, ఆ ఐశ్వర్యమును బట్టి, మహదేశ్వర్యం బట్టి మనకి క్రీస్తు యేసు యొక్క రక్తం వల్ల విమోచనము అనగా మరి మన యొక్క అపరాధంలో క్షమాపణ మనకు కలుగుతున్నది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో చెప్తున్నట్లుగా మనం ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని ప్రకటన గ్రంథంలో మనతో చెప్తున్నట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే అయ్యా ఇదిగో మీ యొక్క పితృ పారంపర్యమైన ఆ యొక్క వ్యర్థ ప్రవర్తన బట్టి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ యేసు యొక్క రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు యొక్క రక్తం చేత విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ఇంక మీ పాపలు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకొనను, కీడు తొలగిపోయిద్ది అని చెప్తున్నాడు. ఇలా చెప్తున్న యేసయ్య మరి ఆయన్ని ఏం చెయ్యాలి మనం అంటే వీటన్నిటిని బట్టి ఇవన్నీ మనకు వర్తించాలి. మరి విశ్వాసం అనేది మనం ధరించుకోవాలి. రోజు నిత్యం ధరించుకోవాలి. ఎట్లాగా కొత్తగా మళ్ళీ ఆహారం తింటున్నట్టుగా విశ్వాసాన్ని తింటూ ఉండాలి. రోజు మన యొక్క ఉదరంలో, మన హృదయంలో వేసుకోవాలి. జీవజలముల ఊట అనేది ఒబకాలి అంటే విశ్వాసాన్ని మనం రోజు తినాలి. ఎలా తినాలి అనంటే ఎలా అది పొందుకోగలుగుతామంటే ఒకటి స్తుతి ప్రార్థన అంటున్నాడు. మరి ఇంకా క్షమాపణ గైకొను ప్రార్థన అంటాడు. అంటే ఒకటి స్తుతించే ప్రార్థన మనం చేయాలి. పరిశుద్ధమైన ఓ దేవా నీకు స్తోత్రాలయ్యా, మా పాపముల యొక్క జాబితాలు మరి మాకు చూపించుకోకుండా తుడిచేసిన దేవా అని నిత్యం మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటది అంటే మన పాపాలు కూడా మనం క్షమించబడ్డామని ముఖ్యంగా మనలో నమ్మకం వచ్చింది అని చెప్తున్నాడు. నమ్మిక అనేది వస్తుంది అనమాట. అలా స్తుతి ప్రార్థన అంటే ఏంటంటే మనకు బాగైతేనే కదా, మన కార్యం జరిగితేనే కదా థ్యాంక్స్ గివింగ్ చెల్లించేది. స్తుతి ప్రార్థన అంటే ఆ స్తుతి అంటే ఏంటి అంటే అయ్యా నువ్వు ఇలా చేసావు కాబట్టి అంటే ఆ చేసావు అనే మాట మనం ఒప్పుకుంటాం వలన మన విశ్వాసం అనేది ఎక్కువైపోద్ది అనే మాట
మనతో మాట్లాడుతున్నాడు. క్షమాపణ కైకొను ప్రార్థన అంటాడు. నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నట్లుగా మనం ఎలా ఉండాలి అంటే కృతజ్ఞత హృదయంతో దేవుని స్తుతించే కృతజ్ఞత హృదయంతో మనం దేవుని స్తుతించాలి. అంతరంగ శుద్ధి క్షమాపణ అందుకొని మనం ప్రార్థన చేయాలంటాడు. మూడోదిగా చూస్తే పరిశుద్ధ జీవితం కొరకు అంటే ఆ నిజమే, మొన్నేమో క్షమాపణ కలిగింది అని నిరీక్షణతో వచ్చిద్ది అని ప్రార్థన చేసాం. వచ్చాక క్షమాపణ అనేది కలిగింది అనే అందుకున్నట్లుగా ప్రార్థన చేసాం. మూడోదిగా చూస్తే పరిశుద్ధ జీవితం, ఏదో ఇచ్చాడులేండి అయిపోయిందిలేండి అని మళ్ళీ బురదలో పడితే ఇంకా అసలు దానివల్ల ఇంకా లాభమే లేదు. అందుకని మళ్ళీ మూడో ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలంటే పరిశుద్ధ జీవితం ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలి అంటాడు. అందుకని మరి ఈ యొక్క విషయంలో చూస్తే నోవహు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడని, యోహాను గొప్పవాడని సాక్ష్యం ఇచ్చి, మరి అలాగ సాక్ష్యం ఇచ్చిన దేవుడు నన్ను పోలు నడుచుకోండి అని పౌలు భక్తులు చెప్తున్నప్పుడు మరి మనం కూడా ఎలా అంటే నాకు కూడా అలాంటి స్థితి ఇవ్వయ్యా అంటే అలాంటి జీవితం కొరకు మనం ప్రాక్టీస్ చేసేవారంగా యథార్థత కోసం ట్రై చేయాలి. యథార్థం ఆఫ్టర్ ఆల్ ఏంటి వీళ్ళు చెప్పిన దాన్ని నేను సండే స్కూల్ పిల్లలకి అదే చెప్తా ఉంటాను. ఏం చెప్తానంటే, అరే ఎవరన్నా మనం ఎప్పుడైనా ఒక తప్పు చేసామనుకో, అప్పుడు మీరు ఇలా చేశారా అని అంటే నిజం తప్పు చేస్తే తప్పు అని చెప్పేసేయండి. ఒకవేళ తప్పు చేసినందుకు ఒక దెబ్బ పడితే పడింది, కానీ ఎంత ధైర్యంగా ఉంటుంది నేను చెప్పేశాను కదా అనే ధైర్యంగా ఉంటుంది. రెండోది తప్పు చేసినప్పుడు అసలు తప్పు చేశాను అని చెప్పి ఇంకా దాన్ని చేయకోకుండా ఉంటుంది, చాలా మంచిది. మూడోది ఆఫ్టర్ ఒక మన ఫ్రెండ్ కోసం మనం అబద్ధం చెప్పాలా? అరే నేను చేయలేదురా అని వాళ్ళ కోసం చెప్పి నరకంకి వెళ్ళాలా? వాడి కోసం దేహమును చంపేవాడు, లేకపోతే దేహం మీద ఒక దెబ్బేసేవాడు, దేహం మీద ఒక ఉండేవాడు, వాడి కోసం ఆఫ్టర్ ఆల్ వాడి కోసం తప్పు అబద్ధం చెప్పి మనం నరకంకి వెళ్ళేది ఏంటి? నిజం చెప్తే సరిపోద్ది కదా, వీడికి భయపడేది ఏంటి అని నేను చెప్తా ఉంటాను. ఏంటి వాళ్ళకి భయపడి మనం అబద్ధం చెప్పేది? సరే తప్పు చేస్తే చేశాము, అయితే అది తప్పే, కానీ ఇప్పుడు ఆ తప్పు చేయటం వల్ల నేను చాలా బాధపడ్డాను, ఎదుటోళ్ళు నన్ను ఒక దొంగలాగా చూశారు, కాబట్టి అలాంటి జీవితం ఇంకొద్దు నాకు అనే మనసు వస్తుంది. మనం నిజం ఒప్పుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకేం వస్తుందంటే ఇంకా మళ్ళీ వాళ్ళ ముందు తలదించుకోకూడదు, ఇంకా అలాంటి పనులు చేయకూడదు అనే ఒక యథార్థత అనేది వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి పౌలు నేను చెప్పినట్లు అన్నట్లుగా నన్ను పోలు నడుచుకోండి అన్నట్లుగా ఈ దీవెన ప్రసాదించుకొని మన పరిశుద్ధ జీవితం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలంటే, విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అంటే, విశ్వాసం అనే ఒక విటమిన్ మనలో ఉండిపోవాలి అని అంటే మనం అలాగా ప్రార్థించాలి. రెండోది తీర్మానించుకోవాలి అని చెప్తున్నాడు. నిర్దోష మార్గంలో వివేకంతో నేను ప్రవర్తించాలని ప్రార్థన చేయాలి అంటాడు. ఈ ప్రార్థన అంతా కూడా చేసి తీర్మానించుకొని తర్వాత సమర్పణతో మనం దేవునికి అర్పించుకోవాలి. ఈ సమర్పణ ఎలా ఉంటది అంటే ప్రతి అవయములు అంటే నా ప్రాణాత్మలను, నా జీవమును అని మనం జ్ఞానమును, మనస్సాక్షిని అని మనం అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి ఊహకు అందని స్థితి, ప్రార్థన నెరవేర్పు, ఈ యొక్క అన్ని స్థితులు కూడా దేవునికి సమర్పించుకోవాలి. తీర్మానించుకొని సమర్పణ ఇక నుండి నాది కాదు, జీవించేవాడిని నేను కాదు, నా యందు క్రీస్తే అన్నట్లుగా ఇక నుండి నేను కాదు కదా, అమ్మో యేసయ్య ఇలా చేస్తాడా, అయ్యో ప్రార్థనాపరులైన వాళ్ళైతే ఇలా చేస్తారా, ఇలా చేయరు కదా అని మనం కూడా తీర్మానించుకొని దేవునికి సమర్పించుకోవాలి. అలా చేసుకున్నప్పుడు విశ్వాసం అనే ఆ యొక్క వరమును లేక విటమిన్ ని మనం దాచిపెట్టుకునే వాళ్ళంగా ఉంటాం. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించి అట్టి వ్యతిరేకంగా రాయబడిన పాప పరిహార పత్రాలన్నీ మనకు వర్తించి ఆశీర్వదింపబడదుము గాక. ఆమేన్. హలో. అమ్మా ప్రార్థన చేయనా? ప్రార్థన. సర్వశక్తి మంత్రులు ఒక దేవా, నాథ, సత్యస్వరూపి, నిజమేనయ్యా, ఇంతగా నాయన మనుషులు ఉమ్మి వేస్తున్నారు, గుద్దుతున్నారు, అపహసిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అయినప్పటికీ ఎవరికి భయపడలేదు దేవా. ప్రాణం పెట్టడానికి